స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి 14:28. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె. ఇప్పుడు అందరూ కుశల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. పునరుద్ధానపు ఆరాధనలో ఇక రెండవ ఆరాధన పెదవసల్లో మేము మళ్ళా కూడుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖనము ద్వారా చేరి ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభువా స్పష్టముగా తేటగా మీరు మాట్లాడి ఇగో నీ మాట చొప్పున మనం జీవించుటకు సహాయం చేసి ప్రతి విధమైన అపవాది కార్యములను లయపరిచి మీ నామమునికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ లైవ్ లో ఉన్న వారికి ప్రభునామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన పూర్వకం ఉండవలసిందిగా మనవి. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పేతురు ఒక జాలరిగా మనకు కనబడుతున్నాడు పరిశుద్ధ లేఖనాల్లో. అయితే జాలరిగా తను ఉన్నటువంటి జీవితంలో ఎన్నడూ చేయనటువంటి ఒక సాహసాన్ని ఇప్పుడు తన జీవితంలో చేస్తూ ఉన్నాడు. గలిలే సముద్ర తీరంలో శిష్యులు కలిసి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. 14:23. అమ్మ, మత్తయి సువార్త 14:23. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయముతో కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. హల్లెలూయా. అప్పుడు మన మూలవాక్యం స్టార్ట్ అయింది. అప్పుడు అన్నాడు పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. హల్లెలూయా. ఒక మాట, ఎవరైనా అలాగా నీళ్ళ మీద నడవడానికి నేను వస్తాను అని ఎవరైనా మాట్లాడారు? ఇప్పటికి వచ్చి ఎవరైనా అటువంటి సాహసం చేశారా? అంటే మనం చేస్తున్నటువంటి భక్తి, అందరూ చేసే భక్తి మనం చేస్తే ఇతరులకి మనకి తేడా ఏమైనా ఉంటుందా? ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను మనం ఏం చేయాలంటే మన బ్రతుకులో నుండి వ్యక్తపరచాలి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. నా ప్రతి ప్రసంగానికి పేరు ఉంటుంది, టైటిల్ ఉంటుంది. మీరు ఆ టైటిల్ పెట్టి లోపల కంటెంట్ ఏంటనేది అర్థమైపోతుంది. నేను సింపుల్గా నన్ను విమర్శించే వాళ్ళు కూడా సింపుల్ మాట అది, కానీ కష్టపడక్కర్లేదు విమర్శించడానికి. ఆ లోపల పేరు చూసుకుని దాని మీద విమర్శించుకోవచ్చు. ఎక్కడ మీరు కాదు అంటే ఉంటారు కదా కొంతమంది. హల్లెలూయా. లైవ్లో చూస్తున్నటువంటి వారు ఇతరులు నచ్చినప్పుడు రకరకాలు చేయాలనుకున్నటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళు కూడా కష్టపడకుండా సింపుల్గా ఇగో పలానా దాన్ని బట్టి ఇలాగా మేము తప్పు మోపుతున్నామని ఈజీగా చెప్పుకోవచ్చు అన్నమాట, అంత సింపుల్గా. అయితే మనం అన్ని జనాంగంగా ఉంటున్నప్పుడు ఎవరైనా ఇక్కడ మాలలు వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మాలలు ఉన్నారా? సంతోషం. అంటే ఉన్నటువంటి ఆ రోజులలో ఎంత నిష్ట కలిగి, ఎంత భక్తితో, ఎంత నిష్ట కలిగి చన్నీళ్ళ స్నానం చేస్తారు చలిలో. అవునా కదా? అవునా? ఉపవాసాలు ఉన్నాము, అన్నీ చేసాము. నేను తిరుపతి వెళ్ళినప్పుడు, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు అండి, చాలా మెట్లు మోకాళ్ళ మీద ఎక్కాను నేను. మోకాళ్ళు వేసి మోకాళ్ళతోటి మెట్లు ఎక్కితే మా అమ్మగారు మా నాన్నగారు బతుకున్నప్పుడే, వాళ్ళు ఇంకా చాలా దూరంగా ఉన్నసరికి నేను మెట్లు మోకాళ్ళు వేసుకుని వెళ్ళిపోతున్నాను అదరికి. కార్తీక మసాలు చేశాను చన్నీళ్ళ స్నానంతో. ఒత్తులు కూడా ఆ కారింగ్ కాలువలో ఆ నూనె వేసి వెలిగించి ఒత్తులు అందులో వదిలేసేవాడిని. అంటే అన్యజనంగా ఉన్నప్పుడు మనము చాలా చేసాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకున్న ఒక మాట చెప్తాను.
భక్తిలో తెగింపు అనేటువంటి అంశాన్ని దేవుడు మీ మధ్యకు తీసుకుని వచ్చాడు. ఏంటి? భక్తిలో తెగింపు అంటే మనం చేస్తున్నటువంటి భక్తిలో ఏం కావాలంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చికెను మటను ఏమన్నా వండడానికి సపోజ్ ఏమంటారు, కొంచెం మసాలా గట్టిగా తగిలించమంటారన్నమాట. మాలాంటి పేషెంట్లు ఎగిరిపోతారు గట్టిగా తగిలిస్తారు. హల్లెలూయా. అందుకు మేము సాంబార్ ఎక్కడుందో పప్పు ఎక్కడుందో ఎదుర్కొంటాం మాట. హల్లెలూయా. అంటే ఆ పదార్థాలను బట్టి కొంచెం దానికి యాడ్ చేయాలి గట్టిగానే అనిపిస్తుంది అన్నమాట. అలాగా భక్తి జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి అంటే తెగింపు ఒకటి ఉండాలంట మనకి. భక్తి జీవితంలో తెగింపు. భక్తి జీవితంలో తెగింపు లేకపోతే దేవుడు నీ జీవితంలో తెగించి గొప్ప కార్యాలు చేయడానికి రాలేడు. అయినా ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, దేవుడు రావడానికి నువ్వే వారధి కావాలి. హల్లెలూయా. ఎప్పుడు ఒక అంశం అలాగ హైవే రోడ్లకి వెళ్ళిపోద్దు, చాలా తెగుతూ ఉంటాయి మాట అంశాలు. దేవుడు రావడానికి కారణం ఎవరు అవ్వాలి? మనమే అవ్వాలి. అంటే నీ జీవితంలోనికి రావడానికి నువ్వే కారణం అవ్వాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు నీ కోసం, కానీ ఆ ప్రార్థన నీలో స్థిరపరచబడి నెరవేర్చడానికి నువ్వు కారణం కారుకురాలు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు పరలోక రాజ్యంలో నుండి భూమి మీదకి రావాలనుకుంటాడు. ఎవరికి కష్టం వచ్చినా తన పిల్లలను కాపాడడానికి రావాలనుకుంటాడు. అయితే న్యాయవంతుడైనటువంటి దేవుడు అలా రావడానికి ఆయన న్యాయ విధే ఆటంకంగా ఉన్నది. న్యాయం తప్పి దేవుడు ఏమీ చేయడు. మనం మొరపెట్టగానే దేవుడు రావాలనుకుంటాడు. మనం మొరపెట్టి రావాలనుకుంటాడు దేవుడు, ఎప్పుడు వస్తాడు కూడా. అయితే సాతాను మధ్యలో ఎంట్రవి ఈ భూమి మీద అధికారి ఎవరు? కొన్ని పాటలు ఉన్నాయి, మన సత్యదేవచల పాటలు కూడా కొంతమంది పాడుకుంటున్నట్టు పాటలో అంటే కొంత మీనింగ్ మిస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు మాట. లోకాధికారి వచ్చుచూ ఉన్నాడంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఒక ఆయన పాస్టర్ గారు. లోకాధికారి ఎవరు? సాతానుడు, దేవుడు కాడు. అంటే దేవుడిని దెయ్యనేమో దేవుడు అంటే ఎంత దోషమో చెప్పండి. ఘోరమైనటువంటి నష్టం కదా అక్కడ. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ఎన్నో తప్పులు ఉంటాయి, మన బ్రతుకులు ఎన్నో లోపాలు ఉంటాయి. అవి వేరే. దేవుడినే పెట్టుకుంటే దెయ్యం అంటే ఇది తప్ప, ఇది ఘోరం, ఇది తప్పు కాదు, ఇది 1000 తప్పులతో సమానం మాట. దేవుణ్ణి దెయ్యాన్ని దేవుడు అంటే. దేవుడు రావడానికి పూనుకున్నప్పుడు సాతాను అడ్డగించి ఈ లోకాధికారి అంటే అవ్వ పాపం చేసినప్పుడు ఆదాము అవ్వల ద్వారా ఈ భూమి మీద అధికారం ఎవరికి వెళ్ళింది? సాతానుకి వెళ్ళిపోయింది. అందుకే ఈ భూగ్రహం మీద దేవునికి అధికారము లేదు. ఈ భూమి మీద యజమానుడు దేవుడు కాడు. మిగిలిన విశ్వలోకములో ఓఫిరియా గారు రాసినటువంటి విశ్వ చరిత్ర గ్రంథాన్ని మీరు చదివితే విశ్వలోకంలో ఉన్నటువంటి అన్ని గ్రహాల మీదకును అధికారి యజమానుడు రాజు దేవుడే గాని ఈ భూమి మీదకి మాత్రం దేవుని అధికారము లేదు. ఎందుకంటే ఈ భూమి మీద అధికారి రాజరికం ఆదాముకు అప్పగించాడు దేవుడు. ఆదాము అవ్వలు పండు తిను దినమున ఈ అధికారాన్ని వాళ్ళు ఏం చేశారంటే పోగొట్టుకున్నారు. వాళ్ళు సాతాను సామ్రాజ్యంగా అయిపోయింది. అందుకని ప్రభు ప్రకటన గ్రంథంలో మనకు కనపడుతుంది, మనం ఎక్కడున్నామంట? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నాం అని మాట్లాడుతుంది లేఖనం. కొంతమంది అంటారు చర్చిలోకి దెయ్యం వస్తుందా? ఎక్కడికి? చర్చిలోకి దెయ్యం అంట. హల్లెలూయా. చర్చిలోకి దెయ్యం రావడం ఏంటంటే మొత్తం చర్చిలన్నీ కట్టిందే దెయ్యాలు పంప. హల్లెలూయా. దెయ్యాల దగ్గర కట్టాం ఏంటి? ప్రార్థన జరిగే చోటుకి దెయ్యం ఎందుకు వస్తుంది? నేను ఒప్పుకున్నట్లు ఒకడు పిచ్చోడు, నువ్వేంటి ఒప్పుకునేది? నువ్వే పెద్ద దెయ్యం. హల్లెలూయా. ఒప్పుకునేది ఏముంది? కొన్నిసార్లు కట్టించుకోవడానికి వెళ్తాం కదా, పిల్ల దయ్యాన్ని వదిలించుకోవడానికి వెళ్తే తల్లి దయ్యం వస్తుంది అన్నమాట. అది పిల్లల్ని నెట్టేస్తుంది. అది ఆ సంగతి తెలియదు వీళ్ళకి. గాల్లో దూని వదిలించుకోవడానికి వెళ్తాం కట్టించుకోవడానికి, చివరికి ఏమవుతుంది? పిల్లల్ని నెట్టే తల్లి వస్తుంది అన్నమాట కూడా. అది మాట్లాడి తిట్టేస్తుంటది, అర్థం కాదు. అప్పుడు ఉంటుంది సామెత, కొన్నాళ్ళకి ముందేస్తే అబ్బా సూపర్ మంచిది. హల్లెలూయా. మళ్ళీ రిప్లై ఇచ్చారు, ఇలా ఎత్తే చాలా బాగుంటుందండి. హల్లెలూయా. ఓకే, మధ్య మధ్యలో అలా ఎలక్ట్గా ఉండండి, సంతోషం. అయితే సాతాను సింహాసనం ఉన్న స్థలము అంటే ఏదంటే ఈ భూలోకం. ఇక్కడ ఎవరున్నారంటే అందరూ ఉన్నారు. అక్కడ ఉండి మనం ఏం చేస్తున్నామంటే మనల్ని సృష్టించి మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని తనతో పాటు యుగయుగాలు ఉండడానికి తీసుకెళ్ళబోతున్నటువంటి దేవ భక్తి చేస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా. ఈ భక్తి ఎలా ఉండాలంటే తెగింపుతో కూడినై ఉండాలి. అందుకే అంటున్నాను, అన్ని జనంగా ఉంటున్నప్పుడు ఈ చన్నీళ్ళు స్నానం చేయడానికి కూడా వెనకాడకుండా చాలా నిష్ట కలిగి బాగా చలి వాతావరణం. ఇప్పుడు ఆల్మోస్ట్ గాలులు ఎదురవుతాయి,
మనకి దసరా తర్వాత తూర్పుగాళ్ళు నవంబర్ వచ్చేసిందంటే ఇంకా తూర్పుగాళ్ళు వస్తుంటాయి అన్నమాట. నేను మత్స్యకారునే కదా, కొత్తగా చూడకండి. హల్లెలూయా. నాకు ఈ పంజాలు అన్నీ తెలుసు, నాకు కూడా కొంచెం, మీ అంత కాకపోయినా కొంచెం తెలుసు. హల్లెలూయా. సో చాలా చలి వాతావరణంలో కూడా ఈ భక్తిలో నిష్ట కలిగి చేస్తూ ఉన్నాం. అన్ని జనాంగం మన సోదరులు మెచ్చుకోవాలి. కానీ మనం చల్లెడుతుందని తెల్లజామున ప్రార్థన చేసుకోవడానికి మనం ఇష్టపడం. ఎంతకాలం అలా? వేకువజామున ప్రార్థన అనేటువంటిది శరీరానికి గుండె ఎంత అవసరమో అంత అవసరం అన్నమాట. అంటే మిగిలిన సమయంలో వేస్టేనా? మిగిలిన సమయంలో వేస్ట్ కాదు. నువ్వు ఎప్పుడు చేసుకున్నా ప్రార్థన అనేది ప్రార్థన. ఇప్పుడు దావీదు 7 సార్లు చేసేటట్టు దినానికి 7 సార్లు కూడా తెల్లారిగట్లా చేసుకుంటాడా? అవుతుందా? లేదు, దినమంతట్లోనే 7 సార్లు చేసుకున్నాడు. అయితే వేకువజామున ప్రార్థన అనేది ఏంటి అంటే, నువ్వు ఇంకా ఎవరిని కలవలేదు, ఎవరితోటి మాట్లాడలేదు, ఎలాంటి పనుల భారం, ఒత్తిడి, మానసికమైనటువంటి పరిస్థితి ఏది కూడా ఇంకా నీ దగ్గరికి రాలేదు. అంటే ఫ్రెష్ మైండ్తో నీవు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థిస్తున్నప్పుడు ఒక స్పష్టత అనేది ఉంటదన్నమాట. అంటే నీకు దేవునితో లింకప్ అవ్వడానికి ఏకాగ్రత అనేది కలుగుతుంది. అప్పుడు మిగిలిన సమయంలో అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే అందరినీ కలిసి 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 అన్ని పనులు చేసుకుని కొంత అలసిపోయి ఉంటాం, కొంత గాయపడి ఉంటాం, కొంత బలహీనంగా ఉంటాం. కొంతమంది చెప్తారు, ప్రార్థనలోకి వెళ్తుంటే ప్రార్థన రావట్లేదండి. అవే మాటలు గుర్తొస్తే చేసే పనులు, లేకపోతే మన మీదకి ఇద్దరులు వచ్చినటువంటి దాడి, అవి జ్ఞాపకం వచ్చేస్తే ప్రార్థన రాదు. నిద్రపోతూ ఉంటారు, రకరకాలు అవుతుంది. వేకుజామున ప్రార్థన అంటే అలాగా ఏమీ ఉండదు. అందుకని నేను చెప్తున్నాను, భక్తిలో తెగింపు అనేటువంటిది ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు కూడా నీ జీవితంలోనూ తెగించి ముందుకు వస్తాడు అన్నమాట. హల్లెలూయా. ఈ భక్తులు తెగింపు లేకపోతే ప్రభు రాలేడండి. ఈ భూమి మీదకి ఆయన వస్తూ ఉన్నప్పుడు సాతానుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అడిగిస్తాడు ఆయన్ను. ఎందుకంటే వాడివి కాబట్టి అధికారం లోకంలో. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, అదిగో భూమి మీద ఫలానా స్థలంలో నా కొరకు మొర్ర పెడుతున్న సంఘం ఉన్నది ఎక్కడ, నా కొరకు కన్నీరు కారుస్తూ నన్ను పిలుస్తున్నటువంటి నా బిడ్డలు ఉన్నారు అక్కడ, వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నానని దేవుడు చెప్తాడు. అలా చెప్పాలా లేదా? హల్లెలూయా. ఇప్పుడు స్వార్థకి వెళ్తున్నాం. ఎవరు అనేది, ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? నీకు ఎక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా రమ్మన్నారు ఇక్కడ అని అడుగుతున్నారు వాళ్ళు. పిల్లనిచ్చిన అత్తగారే ఉంది ఇక్కడ, ఇది మా అత్తగారు ఊరు అన్నాను కాడు, ఏం చేస్తారు? వీళ్ళు బంధువులు ఇక్కడ ఉన్నారని కొంచెం అప్పుడు దాకా వాగే నోరు కొంచెం సైలెంట్ అవుతుంది. ఇక్కడ రమ్మన్న వాళ్ళు 10 మంది లేసొచ్చారు, మేమే రమ్మన్నా, నీకు సంబంధం ఏంటి అన్నారు అనుకో, అంతే పారిపోతారు తోక ముడుచుకొని. సేమ్ లా ప్రకారంగా దేవుడు మన జీవితంలోనికి రావడానికి సాతానుడు అడ్డు తగులుతూ ఉంటాడు. దేవునికి కారణం చూపించాలి. ఆయన రాకకు కారణం ఎవరు అంటే నీ కన్నీటి ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన దేవునికి చూపించాలి. ఏంటి, మన త్రోవలను దేవుడు సరళం చేస్తాడని సామెతలు 3:5 రాయబడి ఉంది. కానీ దేవుని రాకకు నువ్వు సరళము చేయాలి. హల్లెలూయా. ఎంతసేపు భక్తి అంటే ఒకటి అక్కడ నుండి ఇక్కడ మాత్రమే కాదు, అక్కడ ఆయన రావడానికి ఇక్కడ సిగ్నల్ నువ్వు కావాలి. హల్లెలూయా. రైల్వే గేట్ వేస్తాడు, వెళ్ళేటప్పుడు రెడ్ సిగ్నల్ వస్తుంది ఆగమని, అంతే కదా? రెడ్ సిగ్నల్ వేసాడంటే బంద్ మాట. హల్లెలూయా. అప్పుడు రాకపోకలు ఆగిపోవాల్సింది ఎక్కడికక్కడనే. కాబట్టి దేవుని రాకడ రావడానికి, మన దగ్గర నుంచి అక్కడ రావడానికి నువ్వు రెడ్ సిగ్నల్ ఉండకూడదు, గ్రీన్ లాగా నువ్వు సిగ్నల్ ఇవ్వాలి. రావచ్చు, ఆల్వేస్ వెల్కమ్ ఎనీ టైం. దేవుడు రావడానికి నువ్వు వారధి కావాలి. హల్లెలూయా. మీకు బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ పురాణాల్లో చెప్తాను. పురాణాలను విమర్శించకని తెలియకుండానే, ఎందుకంటే నేను పురాణాలు చదివాను, విన్నాను, ఓఫ్రిగా ద్వారా నేర్చుకున్నాను. భక్తికి ఇప్పుడు నాకు అవి చాలా చాలా ఉపయోగపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రావణాలంకలో ఉన్నటువంటి సీతాదేవిని రాముడు తీసుకురావడానికి, రాముడు అక్కడికి వెళ్ళడానికి, సీత గారు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళడానికి ఏం చేశారట? వానర సైన్యం ఏం చేశారు? వారధి కట్టారు. ఎందుకు? సీత దగ్గరకు ఈ రాక సరళం చేస్తుంది వెళ్ళడానికి. మధ్యలో కొంతమంది పనిచేశారట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, పోయిన వారం చెప్పాను, ఒక భక్తుడు హనుమంతుడి నుంచి వానర జాతి భక్తుడు ఎలాగయ్యాడో, భక్తుడు దేవుడు ఎలాగవుతాడో మీకు స్పష్టంగా చెప్పాను పోయిన ఆదివారం. హల్లెలూయా. అంటే సీత అనేటువంటిది సంగముకు సాదృశ్యం. ఎందుకంటే ఈ భూలోకంలో దేవుని సంఘం, వధువు సంఘం తయారవుతుంది ఇక్కడ ఈ గ్రహం మీద. ఇప్పుడు ఆయన అక్కడ దేవుడు అనుకుంటే సీత దగ్గరికి ఆయన వెళ్ళాలి.
వరుడైనటువంటి యేసు ప్రభు వారు ఈ భూలోక సంఘకైనటువంటి వధువు దగ్గరకు మన దగ్గరకు రావాలి. రావడానికి దారి ఉండాలన్నమాట. ఆయనకి దారి ఎవరెత్తారో? ప్రార్థనా పరులు వేయాలి ఆ దారి. హల్లెలూయా. ఆ దారి వేసేటువంటి ప్రార్థనా పరురాలు నువ్వు కావాలి. స్త్రీ అయినా పురుషుడు అయినా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆయన రాకకు కారణం నువ్వు కావాలి మాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు రావడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి, మనం యాక్సెప్ట్ చేయాలి. దేవుడు అధికారంతో హక్కుతో మన జీవితాల్లోనికి రావడానికి కారణం అనేది చూపించాలి ఆయనకు. అయితే సాతాను వచ్చి దయ్యం అంటది కదా, నా సమయం ఇంకా ఉండగానే నాతో నీకేం పని కదా. హల్లెలూయా. నా సమయం ఇంకా ఉన్నది కదా అంటుందన్నమాట. అంటే ఒక సమయం అనేది సాతానికి దేవుడు ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం 2వ భాగం నుండి చదవండి. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ ఎద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, సాతానికి సమయం ఒకటి ఉన్నది. దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు సాతానికి. దేవుడు ఇచ్చిన సమయము తర్వాత సాతాను మొత్తం అంతా కూడా బంధింపబడి అగ్నిగుండంలో వేయబడతాడు. సాతాను దూతలు అందరూ కదా. ఈలోగా ఏం చేస్తారంటే వారికి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి సమయాన్ని బట్టి దేవుని కుటుంబాలను దేవునితో తెగిపోయేలాగా, దేవునితో సహవాసం సంబంధము మన జీవితాలు దూరం అయిపోయేలాగా ఎంత దాడి చేయాలో, ఎన్ని రకాల దాడి చేయాలో అన్ని రకాల దాడి చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో యోబు కంటే అంత భయంకరమైనటువంటి వేదనకు గురైన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శ్రమ. కానీ యోబు పరిస్థితి శారీరకంగా కూడా రోగి అయిపోయాడు, మొత్తం రోగంతో ఉండిపోయాడు. మహారాజు యోబు, యూదు దేశంలోని యోబు వంటి వారు ఎవరూ లేరు. అటువంటి గొప్పవాడు, ధనికుడు, బలవంతుడు. ఆయన ఒక్కసారిగా ఏమైపోయాడు? బికారి అయిపోయాడు. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, కన్న పిల్లలు పోయారు, బ్రతుకున్న భార్య ఏమో ఆదరించడం మానేసి గాయపరుస్తుంది. నీ దేవుణ్ణి దూషించి మరణం కమ్మ అంటుంది. అంటే ఒక్కసారిగా యోబు యొక్క జీవితం అసలు ఎలా అయిపోయిందో అర్థం చేసుకోండి. అంత శ్రమ, ఒక నరుడికి అంత శ్రమ ఎలా భరించాడో యోబు నిజంగానే. ఏంటి ఈరోజు మన జీవితాల్లో మనకు కలుగుతున్నటువంటి శ్రమలకు, దాంట్లోకి మనం భరించలేనంత తల్లడిల్లిపోతున్నాం. కానీ యోబు అంత భయంకరమైన శ్రమ ఎలా పడ్డాడో ఆలోచించండి ఒకసారి. ఎలా భరించగలిగాడు? అటువంటి స్థితిలో కూడా తన నోట ఇంకా దేవుణ్ణే మహింపరచాలి, ఇంకా దేవుడే గణపరచబడాలి అని ఎలా మాట్లాడగలిగాడు ఆయన? సాధ్యమా? హల్లెలూయా. భక్తిలో అనేటువంటిది ఒకసారి సారీ, యాక్చువల్లీ నాకు రెండు రోజుల నుంచి బాగా వాయిస్ అంతా పెయిన్ వస్తుందన్నమాట. మాట్లాడడానికి కూడా నా గొంతు రావడానికి అవకాశం లేదు. శుక్రవారం కూడా వాకింగ్ చెప్పడానికి గొంతు రాకపోతే పాస్టర్ గారికి అప్పగించి రూమ్లో ఉండిపోయాను. నేను కోలంకి కూడా వెళ్ళే 50 రోజులు ఉపవాస ప్రార్థనలో కోలంకి వెళ్ళడానికి అన్ని ఆటంకాలు అయిపోయింది. ఈ వారం వెళ్దాం, నెక్స్ట్ వారం ఇక్కడికి వద్దాం అనుకుంటే ఈ వారం అక్కడికి వెళ్ళకుండా గొంతంతా రఫ్ అయిపోయి మొత్తం 50 రోజులు నాకు మైక్ కూడా అందుబాటులో లేదు వాకింగ్ చెప్పేటప్పుడు. తర్వాత దేవుడు సౌండ్ ఇవ్వడం అనేది మధ్యలో కృప చూపించాడు. తర్వాత గొంతుకు కోల్డ్ చేసిందన్నమాట, పెయిన్ వచ్చేసి మాట్లాడుతుండగా చాలా కష్టమైపోయింది అన్నమాట. అందులో ఇప్పుడు 1:50 ప్రసంగం చేసి వచ్చాను. ఇప్పుడు ముగించిన వాటిలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కొంచెం నీళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు కొంచెం అలా, అందుకే నా లైవ్లో చూస్తే కొంచెం తీసుకుని తాగుతూ ఉంటాను. అంటే గొంతు ఫ్రీ మాట్లాడడానికి అవకాశంగా కొంచెం వాటర్ తీసుకుంటుంటాను అనమాట. హల్లెలూయా. ఓకే, ఒక నరమాత్రుడిగా ఉన్నటువంటి యోబు ఎంత భయంకరమైనటువంటి శ్రమలో ఉండి కూడా దేవుని నామాన్ని గణపరచాలి, దేవుడి నామం మహిమపరచబడాలనే మాటలు ఎలా వచ్చాయి చెప్పండి? అతడు మనిషే కదా. మనకు చిన్న గాయమైనా, చిన్న ఏదైనా నొప్పి వచ్చినా దాని ఎఫెక్ట్ ఎంత మనం వ్యక్తపరుచుకుంటాం.
కానీ అతడు బూడిదలో కూర్చుని జోఫరు, బెల్లదు, ఎలిఫజ్ అనేటువంటి 3 ప్రాణ స్నేహితులు ఉన్నారట. ప్రాణ స్నేహితులు అంటే ఏం చేస్తారు? ఆపత్కాలంలో ప్రాణ స్నేహితులు ఆ స్నేహితునికి సాటి అయినటువంటి ఆదరణ, ప్రేమ, సహాయము అనేటువంటిది అందిస్తుంటారు. అది కూడా లేదు యోబుకి. భార్యక దూషించి మరణం కమ్మంటుంది. అంటే చచ్చిపోవాలట, కానీ చచ్చిపోయేటప్పుడు ఏం చేయాలట? దేవుణ్ణి దూషించి. చూసారా? అంటే సాతానుడు ఊరికినే మనల్ని వదలడు, ఊరికినే మనల్ని శోధించడు. ఎందుకు అంటే దేవుని పట్ల నీకున్నటువంటి స్థిరమైన విశ్వాసము చెడిపోవాలని ఏ దాడి చేయాలో ఆ దాడి చేస్తాడు. ఆయనతో నీకున్నటువంటి సహవాసము, ఆ ప్రేమ తెగిపోవాలని అన్ని రకాలమైనటువంటి విషపు ఆలోచనల చేత మన మీద దాడి చేస్తాడు. మనము అక్కడే బలహీనమైపోయేది. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే దేవుని మీద అనుమానం అనేది, దేవుడు వదిలేశాడు, దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు చూడట్లేదు, దేవుడు ఇంకా ఏమి చేయడు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు, నాకేమీ చేయడు, అందరికీ చేస్తాడు, కానీ ఇలాంటి ఆలోచనలోనికి చాలా మంది ఎందుకు వెళ్ళిపోతున్నారు? సాతానుడు ఆ స్థిరత్వాన్ని, దేవుని మీద ఉన్నటువంటి ఆలోచనను అబేట్ చేసేస్తూ ఉన్నాడు, పక్కకి తోసేస్తున్నాడు. మనకు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను, ఎంత శ్రమతో, ఎంత బాధతో మనం పీడింపబడుతున్నామో, నలిగిపోతున్నామో, అంత తీవ్రత కలిగి భక్తిలో మనము తెగింపు కలిగినటువంటి భక్తి మనం చేస్తే ఆయన తెగించి వచ్చేస్తాడు మన దగ్గరకు. హల్లెలూయా. కనుక మూలవాక్య ప్రకారంగా పేతురు ఏం చేస్తున్నాడట? ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవు అంటున్నాడు. ఎప్పుడైనా అలా చేశాడు ఆయన? వేటగాడే బాగా సముద్రం మీద ఎప్పుడు ఆటుపోట్లు, తీవ్రత, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ఎంత ఎలా ఉంటుందో తీవ్రత బాగా ఎరిగినటువంటి అనుభవజ్ఞాని పేతురు గారు. అటువంటి అనుభవజ్ఞుడు నీళ్ళ మీద నడుచుటకు సెలవిమ్మంటున్నాడు. ఏంటి దాని అర్థం? హల్లెలూయా. ఇశ్రాయేలు కాలంలోనూ అదే జరిగింది. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తును దాటి కనానుకు వెళ్తున్నటువంటి సమయంలో నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి. ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఆమేన్. హల్లెలూయా. మోషేతో దేవుడి మాట మాట్లాడేసరికి అక్కడ 100 నోళ్ళు మోషేకి వేరుగా మాట్లాడేస్తున్నాయి. ఆ 14 మనం కింద నుంచి చూస్తే భయంకరంగా మాట్లాడుతున్నారు మోషే మీద. ఏమంటున్నారు చూడండి, 10వ వచనం చదువుతున్నాను నేను. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చడం చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటే మేలని చెప్పిరి. చూడండి ఎంత దారుణమో. మోషే కన్నాడే అండి. వీళ్ళెవరన్నా 430 సంవత్సరాలు, 1-2 కాదు, బానిసలు. మళ్ళా తల్లి తన బిడ్డకు పాలు కూడా ఇవ్వడానికి వీల్లేదు. అంత కఠినమైన శిక్ష వేసాడు ఫరో. అంత దాస్యంలో ఉంటే ఏమంటున్నారు? ఐగుప్తులని చచ్చట మేలంట. ఈరోజు అర్థం కావట్లేదు. నేడు ఇశ్రాయేలీయులు ఆనాడు ఎలాంటి స్థితిగతుల్లో గుండా వెళ్ళారో ఈనాటి కృత నిబంధన క్రైస్తవ సమాజము కూడా ఏమాత్రము ఇశ్రాయేలీయులకు తగినట్లుగా సేమ్ అదే వేళ వెళ్ళిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీయుల ముందు ఏంటి, అక్కడ అంత ఏమీ లేదు వాళ్ళకి. ఏదో ఒక భక్తుని ప్రతి తరంలో దేవుడు లేవనెత్తి వచ్చాడు. కానీ మొత్తానికి మనకి బైబిల్లో భక్తులు, నాయకులు, ప్రవక్తలు, ఇశ్రాయేలు యొక్క వృత్తాంతాలు, వాళ్ళు ఎలా జీవించారో, వాళ్ళు దేవుని ఆలోచనలకు వేరుగా ఉంటే ఏమైందో ప్రతిదీ కూడా దేవుడు ఇక్కడ రాయించి మనకి ఇచ్చాడంటే, ఇప్పుడు చెప్పండి, భక్తి చేయడము ఇశ్రాయేలు కష్టమా మనకు కష్టమా? చెప్పాలి. ఇశ్రాయేలుకి కష్టం, మనకి సింపుల్. అవునా కదా? ఎందుకంటే దారి చూపెట్టేస్తుంది కదా. నేను చెప్పాను మన చిన్నవాసుల్లో, ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఏ అడుగు గుండా సరే ఏదైనా కొత్త దారి మనం ఆనవాళ్ళు ఉందనుకో ఈజీగా నడవచ్చు. ఆనవాళ్ళు ఉందనుకో, ఓ ఇది సేఫ్టీ పర్లేదని మనం నడవచ్చు. ఆనవాళ్ళు లేకుండా ఏదో ఒక అడవులోకి మనం వెళ్తున్నాం అనుకో,
తెలియదు. ఏదో ఊపు ఉంటుందో తెలియదు అక్కడ. ఏది సింహాల కోసం, ఎలుగుబండ్ల కోసం, ఏనుగుల కోసం ఆ గొయ్యలు తవ్వి పెడతారో దాంట్లో పడతాం తెలియదు. అది ఆనవాళ్ళు కూడినటువంటి ఒక దారి, ఒక ఏందనుకో, ఈ జాడు నడవచ్చు, మనుషులు నడిచారు ఆల్రెడీ, ఇది సురక్షితమని మనకు అవకాశం ఉంటుంది. కొత్త దారి అయితే అక్కడ ఏది ఉంటుందో తెలియదు, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. కనుక బైబిల్లో దేవుడు స్పష్టంగా మనకి భక్తులంతా చూపించేశాడు. అంత మాత్రమే కాక, అంటే ఇంకా కొద్ది విషయాలను కూడా బలహీనలుగా ఉండిపోతామేమో, అప్పుడు మోషే కనుక అలా చేశాడు మనం చేయలేం కదా అని ఇలా కూడా మనం అనుకుంటామేమో అని, చివరకు మన ప్రాణప్రియుడైన యేసయ్యే మనలాంటి శరీరాన్ని, మనకి ఎలా అయితే ఆకలేస్తుందో, ఎలా అయితే నిద్ర వస్తుందో, మన శరీరానికి ఏదైతే కావాలో ఇలాంటి తత్వాన్ని కలిగినటువంటి దేహాన్ని ప్రభువే ధరించి ఈ భూమి మీదకి మన కొరకు వచ్చేసి 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించి ఆయన కూడా ఒక దారి చూపించాడు. మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా. ఏం చేశాడట? మాదిరి ఉంచాడంట. దేని ఏంటంటే తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు. అంటే ఇంకా యేసుప్రభు వారు కూడా వచ్చి ఇశ్రాయేలు చరిత్ర మాత్రమే కాకుండా యేసుప్రభు వారు కూడా క్రొత్త నిబంధనలో ఆయన జీవించి ఒక దారి అనేది చూపించాడు. అంటే మనకు ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే 2 దారులు ఉన్నాయి ఇంకా. హల్లెలూయా. ఇప్పుడు ఏ దారి లేకుండా కొత్త దారిలో వెళ్ళడం అంటే చాలా కష్టం, ఇబ్బంది, ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇశ్రాయేలు ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు చూపించిన దారి అయితే, రెండోది యేసుప్రభు వారే చూపినటువంటి త్రోవ. అందుకే ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇదే త్రోవ, దీనిలో నడువుడి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సమాజం అంతటికి ఈ భూమి మీద దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడు రంజిత్ తోఫరి గారి యొక్క త్రోవను దేవుడు సరళం చేస్తే, ఆ త్రోవదు మాకు అని అంటున్నారు ఒక్కొక్కరు. మరి ఇంకో త్రోవలోకి వెళ్ళి సాధించింది ఏముంది? దుర్బోధ చేసావు, ఈ త్రోవద్దు, ఈయనొద్దు అని అంటూ ఇంకో త్రోవలోకి వెళ్తున్నావు కదా. ఏ బోధ చేస్తున్నావు నువ్వు? పౌలుని యాక్సెప్ట్ చేస్తావా? పౌలుని అపోస్తుల బోధన ఎట్టుకున్నారు చాలా మంది. అంటే బోధ పేరు అపోస్తులు, కానీ అందులో పౌలుకి ఉన్న స్థానం ఉందా? వీళ్ళ దగ్గర పౌలు మాదిరి ఉందా? పౌలు కృత నిబంధన సంఘం పట్ల దేవుడు అప్పగించినటువంటి ఆ ఆజ్ఞలు ఉన్నాయా అంటే లేవు మాట. బోర్డులు ఉన్నాయి చాలా వరకు, కానీ లోపల సరుకు లేదు. నిష్కారణంగా ద్వేషిస్తున్నారు 46 ఏండ్లుగా. సరే, ద్వేషించి ఆయన కంటే ఏమైనా గొప్ప పని చేశారో చెప్పండి అంటే చేసింది ఏమీ లేదు. బైబిల్లో శ్రమలు వస్తాయని బైబిల్లో రాయబడింది, భక్తులకు వచ్చాయని రాయబడింది. కానీ ఇప్పుడు శ్రమ పొందుతూ నిష్కారణంగా ద్వేషం పడుతున్న భక్తులు చూసినప్పుడు నిజమే ఆయన శ్రమ పొందుతున్నాడు అనుకోవచ్చు కదా. ఏంటి, శ్రమలు పొందకుండానే అలాంటి పాటలు ఆయన రాశాడండి. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. 26. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రమే సంతోషమీయని ఎడల. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రం సంతోషమీయని ఎడల. బహుకాలము క్రితమే నేను నశించియుందునయ్యా. బహుకాలము క్రితమే నేను నశించియుందునయ్యా. నీ ఆజ్ఞలను బట్టి నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతం ప్రభు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. హల్లెలూయా.
అంటే అంత వాక్యాన్ని ప్రేమిస్తేనే అలాంటి పాటలు వస్తాయి. వాక్య ప్రేమికుడు కాకపోతే ఆ పాట రాసేవాడు కాదైనా. అంటే ఆయన ఎన్ని పాటలు చూసినా, ఎన్ని గ్రంథాలు చూసినా, ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ ఆయనను ద్వేషించడం మానలేదు క్రైస్తవ సమాజం. ఏం చేస్తారు మరి వీళ్ళు? దేవుని ఎదుట ఏమన్నా రేపు మెప్పు పొందుతారా వీళ్ళంటే 100% 100% సిగ్గుపడతారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే నీతిమంతుల్ని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారని కీర్తనాకారుడైన దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో రాయించాడు. 34వ కీర్తన 21 రెండవ భాగం. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ఎక్కడ మాత్రమే కాదు, అది నిత్యత్వములో దేవుని ఎదుట కూడా అపరాధులుగా ఎంచబడతారు. అందుకే చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి, మనకు తెలియని విషయాల కోసం మనం మాట్లాడుకోవద్దు అంతే. హల్లెలూయా. తెలియని విషయాల కోసం మనం ఎవరు కూడా జడ్జ్మెంట్ చేయకూడదు అసలు. ఎందుకంటే అతి తిరిగి మన మీదకి వచ్చేస్తుంది. మనకు తెలిస్తేనే మాట్లాడాలి. అది కూడా ఎంతవరకు అంటే ఆ దోషములు, ఆ పాపములు మనము పాలు పంపులు పొందనంత వరకు, అంటే దూరంగా ఉండాలన్నమాట దానికి. హల్లెలూయా. ఒక దొంగతనం చేస్తాడట, కూడా ఒకరు లిఫ్ట్ ఇచ్చారట. దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. లిఫ్ట్ ఇచ్చినట్టు దొరికాడు. నేను లిఫ్ట్ ఇచ్చానంటే కూడా వచ్చాను, నాకు సంబంధం ఏంటి, డబ్బులు నా దగ్గర ఉన్న ఎత్తుకో, ఇగో చూడు అని చూపెడితే, సరేలే నీ దగ్గర లేవురా అని వదిలేస్తారా? మీరు ఎప్పుడు నేను చేస్తున్నారో చెప్పు, ఎంతమంది ఉన్నారో ఈ గ్రూప్లో చెప్పు, ఎక్కడ దాస్తున్నారో చెప్పండి అని తీసుకెళ్ళి శుభ్రంగా సాకిరేవే. హల్లెలూయా. అంటే చూసి వచ్చాను, నేను కూడా వచ్చానంటే ఒప్పుకుంటాడేటి? ఒప్పుకోడు. అదేంటున్నాను, పరుల్లో పాపములో పాలువారుగా ఉండొద్దని చెప్పింది బైబిల్. నువ్వు కాదు పాపం చేసింది, నువ్వు కాదు తప్పు చేసింది, కానీ మధ్యలో ఇన్వాల్వ్ అయినందుకు నీ మీదకి వస్తుందంట దోషం. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుల్ని ద్వేషించి అపరాధులుగా ఎంచబడుతున్నారు చాలా మంది. బ్రతికేస్తున్నారు ఇలాగ, ఏదో అనుకుంటున్నారు ఈ లోకమే కదా అని. కాదు. ఆ జీవితంలోనికి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనకంటే ముందుగానే వెళ్ళిపోతాయంట అక్కడికి. అక్కడ మనం ఏం చెప్పుకోవడానికి ఏముండదు. మనకంటే ముందు మన క్రియలు వెళ్ళిపోతాయంట దేవుడి దగ్గరికి. దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరిని క్రియ చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఓకే, కమ్ టు ద పాయింట్. అంటే అన్ని జనుల కోసం ప్రారంభంలో చెప్పాను. ఎందుకంటే అంత నిష్ట కలిగి ఉన్నటువంటి దినాలలో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, చన్నీటి స్నానం చేయాలి, చలైనా ఏదైనా సరే ఒక నియమముతో ఆ వ్రతం అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తగినంత చర్యలు జాగ్రత్త పడుతూ ఉంటారు. మనం అలాగ అక్కడి నుండి ఇక్కడికి వచ్చాము క్రైస్తవులు అయినప్పుడు. ఇంకా చెప్పాలంటే మనకు ఆ అనుభవం ముందు ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఇంకా ముందుకు సాగాలన్నమాట. ఆల్రెడీ ఒక అనుభవం వచ్చేసింది మనకి ఫస్ట్, అవునా కదా? ఇప్పుడు ఇంకా మనకు అలవాటు అయిపోవాలి. పైగా దేవుడు చక్కగా చెప్పాడు ఎక్కువ ప్రార్థనలో గడపాలని, ఇంకా ఎక్కువ నిష్ఠతో మనం ఉండాలి. కానీ ఈజీ చెప్తున్నాను, క్రైస్తవులు అవ్వడం చాలా ఈజీ. ఏంటి ఈ దినాలలో క్రైస్తవులు అవ్వడం చాలా ఈజీ. కానీ క్రీస్తును కలిగి ఉండడం చాలా కష్టం. క్రైస్తవులు అయిన వాళ్ళందరూ క్రీస్తుని కలిగినట్ట? కాదు. హల్లెలూయా. క్రైస్తవులైన వాళ్ళందరూ క్రీస్తుని కలిగినట్టు కాదు. అందుకని అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము అందరికి బాగా పరిచయమైన వాక్యమే. 26 వచనం, 11:26. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. హల్లెలూయా. ఎవరయ్యారట? క్రైస్తవులు ఎవరయ్యారట? శిష్యులయ్యారట. కానీ ఈ రోజు సింపుల్ గా అయిపోతున్నారు. అపోస్తులైన పౌలు గారు చెప్తూ, అదే అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యం గ్రంథం 26వ అధ్యాయము 27వ వచనం. చదవండి అమ్మా. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చూచున్నావే అని పౌలుతో చెప్పాను. ఏంటంటే చూసావా ఎంత సులభంగానంట, ఎంత సులభముగానే ఏం చేసేస్తున్నారట, క్రైస్తవులు అయిపోతున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, బాప్తిజం పొందడం చాలా కష్టమా? అదేమో ప్రమాదం కాదు కదా, చాలా ఈజీనే. గుడికి రావడం చాలా ఈజీనే, అవునా కదా?
కానీ నరకం తప్పించుకోవడం చాలా చాలా కష్టం. చాలా కష్టం కూడా కాదు, చాలా చాలా కష్టం. అంటే అది తప్పించుకోవడం అనేది మన చేతుల్లో లేదు. మీరు గనక జాన్ బెనియన్ గారు రచించినటువంటి యాత్రికుడి ప్రయాణం అనే పుస్తకం చదవండి. ప్రస్తుతం మన బుక్ స్టార్లో అందుబాటులో ఉన్నాయి. నేను చెప్పాను కదా మీకు, ఒకవేళ ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోతే నా పేరు చెప్పండి, మధు ఇస్తాడు. ఉంటే ఇవ్వండి, లేకపోతే మానేసేయండి, నేను ఇస్తాను. లేకపోతే తను కూడా ఇస్తాడు. హల్లెలూయా. తెగించి పెడతా షాప్ అక్కడ. హల్లెలూయా. ఏ విధంగానైనా భక్తుల యొక్క భావజాలము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు అందించాలనేటువంటి ఆశయంతో ఎన్నో సంవత్సరాల ప్రార్థన అది. ఎందుకంటే ఆ స్థలంలోనే అగాపే సంఘాన్ని తీసివేసేసినటువంటి స్థలంలో అగాపే బుక్ స్టాల్ వచ్చేసింది అంతే. ఇప్పుడు ఒకడికి నచ్చినా నచ్చకపోయినా వెళ్ళినప్పుడు రోజు ఆ బుక్ స్టాల్ పేరు చూడవలసిందే. హల్లెలూయా. ఆగపోయినసరికి అట్నే ఎవరు గుర్తొచ్చేది? ఓఫిరయ్య గారు గుర్తొచ్చేది మాట. హల్లెలూయా. సత్య విరోధులకి దుర్బోధులకి సింహ స్వప్నం ఓఫ్రీ మినిస్ట్రీస్. హల్లెలూయా. మనం ఏం మాట్లాడక్కర్లేదు, ఏమీ చూపించక్కర్లేదు, కనబడితే చాలంతే. నువ్వు కనబడితే చాలంతే. హల్లెలూయా. కనుక సులువుగా క్రైస్తులైపోతున్నారు కానీ శిష్యులు అవ్వట్లా. నిజమే అండి. ఈరోజు చాలా ఈజీగా క్రైస్తులు అయిపోతున్నారు. అయిపోయిన వెంటనే ఏం చేస్తున్నారు? స్త్రీలు అనుకో సపోజు, వెంటనే బొట్టు, గాజులు, మెట్లు, కొంతమంది తాళ్ళు మొత్తం అన్ని తీసేస్తున్నారు శుభ్రంగానే. ఏంటి ఇంకా అంటే క్రైస్తులు అయిపోయాం కదా, మొత్తం తీసేయడం నేర్చుకున్నారు. నేను చెప్తున్నాను, భారతదేశం ఇదే అడ్డు, ఇదే ఆటంకం. మనం చేసేటువంటి ప్రతి నియమం, ప్రతి కార్యము ద్వారా సంఘ నియమానికి ఆటంకంగా మనం ఉండకూడదట. దేవుని స్వార్థకు అడ్డుగా కూడా మనం ఉండకూడదట. హల్లెలూయా. అంటే బైబిల్లో దేవుడు చెప్పినటువంటి దానిని వదిలేసి అసలు దేవుడు మాట్లాడని కూడనటువంటి సంగతులను గూర్చి మొత్తానికి రకరకాలుగా యాడ్ చేసేసారు. ఇంకా అన్న తెల్లబట్టలు వేసుకున్నాడు చక్కగానే, సంతోషం. హల్లెలూయా. డాక్టర్ గారు తెల్లబట్టలు వేసుకుంటారు, లాయర్ గారు నల్లకోటు తప్ప లోపల తర్వాత తెల్లబట్టలు వేసుకుంటారు. రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్లబట్టలు వేసుకుని, నేను సాధ్యమైనంత వరకు 99% రంగు బట్టలు వేసుకెళ్తాను. అక్కడ పాస్టర్ గారు అందరూ కూడా ఏంటి తెల్లబట్టల మీద దగదగ మెరిసేస్తారు. నేను ఒక్కడిని చుక్కలో చంద్రులో ఉంటాను అక్కడ. హల్లెలూయా. నన్ను ఏం అనలేక పొమ్మని లేరు, రమ్మని లేరు. అంటే మేము అందరూ వైట్ బట్టలు వేసుకుంటే రంగు బట్టలు వేసుకొచ్చాడని అలాగే చూస్తుంటారు అన్నమాట. అర్థమైపోతుంది మన ఫేస్ రీడింగ్. ఏమీ చేయలేదు. విరేషనల్ వాంతులు అయిన వాళ్ళకంటే దారుణంగా ఎడతారు ఫేసులు. పాస్టర్ గారు మళ్ళీ అయ్యగారులు, ఇంతకు పేషెంట్ని నేను, వాళ్ళేమో ఆరోగ్యవంతులు, వాళ్ళు ఎడతారు మాట విరేషనల్ వాంతులు అయినట్లుగా ఫేసులు. ఎందుకు? రంగు చూసి. ఇది ఈరోజు భక్తి రంగులు చూసి భక్తి అంట. బైబిల్ అలా చెప్పిందండి. అంటే ఒక క్రైస్తవ జీవితానికి ఉండవలసినటువంటి లక్షణాలు కాక మిగిలినవి ఎక్స్ట్రా వేసేవాళ్ళు. ఇప్పుడు ఒకటి, నేను ఈ మధ్యకాలంలోనే 50 రోజుల ఉపవాస ప్రార్థనలో సరైన తీర్మానం అనే ఒక ప్రసంగం చేశాను. సమర్పణ అనేటువంటిదో ప్రసంగం చేశాను. దేవునికి ఏమి సమర్పించుకోవాలి మనం? సింపుల్గా రంగు బట్టలు వేసుకోకుండా వైట్ బట్టలు వేసుకుంటామని కొంతమంది సమర్పించుకున్నారు. ఈ చెవిలీలు ఇవన్నీ తీసేసుకుంటామని చెప్పి కొంతమంది సమర్పించుకున్నారు. ఇలాగ ఎంత సమర్పించుకున్నారు కానీ నేను ఏ రోజు కూడా మోకాలు లేకుండా ప్రార్థన చేయకుండా నేను ఉండనని సమర్పించుకున్నారు కనబట్టలేదు. హల్లెలూయా. సంఘాలలో వస్తువులు తీసేసి సమర్పణ ముఖ్యమా? మోకాళ్ళ ప్రార్థన లేకుండా నేను ఉండలేనని సమర్పణ కలిగిన వాడు ముఖ్యమా? హల్లెలూయా. నేను బలహీనుడిని అండి, నేను చెప్తున్నాను. కానీ దేవుడు నాకు అప్పగించిన పని బలమైన పని. హల్లెలూయా. నన్ను నడిపిస్తున్నటువంటి ఆత్మదేవుడు బలవంతుడైన దేవుడు. నేను మాత్రం బలహీనుడిని, అవయవ నిర్మాణ లోపం కలిగినటువంటి వ్యక్తిని. ఒక ప్రేగు తీసేస్తారు, ఇంకో ప్రేగు పాడైపోయింది. అటువంటి దాంతో దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఒక్క రోజు కూడా ఒక్క వ్యక్తికి కూడా స్వార్థ ప్రకటించకుండా ఈ దినము గడవకూడదు అని తీర్మానం చేసుకున్న వాళ్ళు కావాలా? నేను రోజు ఈ రంగు వైట్ బట్టలు తప్ప ఏ బట్టలు వేసుకోనని తీర్మానం కావాలా? ఇది చెప్తున్నాం. మనం చేసుకునేటువంటి తీర్మానము సమర్పణ అనేటువంటిది ఏం చేయాలంటే ఇతరులను కూడా ఆలోచింపజేయాలి. బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులను సైతము దేవుని కొరకు బలపరిచే వ్యక్తులుగా చేయాలి. ఇప్పుడు నేను ఫలానా డ్రెస్ వేసుకోవడం వల్ల సపోజ్ ఒకరి విశ్వాసం ఏమైనా పెరగడం, ఒకరి విశ్వాసం తరగడం అనేది ఏమైనా ఉంటాయండి?
తినే భోజనాలు పెట్టి కూడా చాలా ఆత్మీయంగా చాలా మంది ఎదిగిపోవడం, లేకపోతే నేను తినే భోజనం వల్ల నేను చాలా ఆత్మీయంగా ఎదగడం, అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఏమీ ఉండవు ఇవి. మనం లోకానికి చూపించవలసింది ఏం పెట్టుకున్నాం తీసేసాం కాదు, కానీ దేవుడు ఈ లోకం పట్ల ఎలాంటి ఆలోచన భావజాలం కలిగి ఉన్నాడో అది చూపించాలి. హల్లెలూయా. అది చూపించడం మానేసి ఒక అమ్మగారు అంటున్నారు, ఈ చెవిలీలు తాలిబొట్లు అన్ని పెట్టుకుంటానంటే దేవుడు అంటే అక్కడంట మొత్తం అంటే నూనె వేసి వేపెత్తాడంట దేవుడు. ఏదో సినిమా చూసి ఉంటుంది పాతకాలంలో ఉన్నాం. హల్లెలూయా. పాతకాల సినిమాలన్నీ నూనె వేసి ఎమ్మదోత శుభ్రంగా నల్లగా ఉంటారు, అలా ఎలా పండగా మొత్తం ఇటో కొమ్మ ఇటో కొమ్మ ఉంటుంది, నూనె వేసి జాయింట్ లేపినట్లుగా అయిపోతారన్నమాట. ఈ చూసిన అలవాటు అయిపోయిందేమో బాగానే. ఎట్టుకుంటేనంటే అమ్మగారిలో వేసేస్తారంట. అక్కడ ఎక్కడ నేర్చుకున్నారు ఈ సరుకు? హల్లెలూయా. అందుకనే ఇవన్నీ కూడా పునాదులతో కుక్కట వేళ్ళతో పెకిలించి వేసి అపోస్తులక బోధన అపోస్తులక సిద్ధాంతాన్ని కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మినిస్ట్రీ ఓఫ్రీ మినిస్ట్రీస్. హల్లెలూయా. ఎప్పుడైనా సరే యథార్థవాది లోకానికి విరోధం అవుతాడు, నచ్చుతాడా? నచ్చడు అసలు. దేవుడు కూడా ఈ లోకానికి నచ్చలేదు, దేవుడు పంపించినటువంటి తన దాసులు కూడా లోకానికి నచ్చలేదు. అందుకే లోకం మిమ్మల్ని ద్వేషించడని చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. లోకం ఏం చేద్దంటే మనల్ని రాబాబు వెల్కమ్ స్వాగతం అని చెప్తారా? లేదు. అలాగే హైదరాబాద్లో హిజ్కియా రాజు అనేటువంటి ఒక దైవజనుడు అర్ధరాత్రి వచ్చాడట. పరిచర్య చేసుకుని ఇంటికి వచ్చేసరికి పాపం భర్త ఎప్పుడు వస్తాడని కళ్ళు కాయలు కాసలు ఎదురు చూసిన భార్య ఆనందపడే లోపల ఎవరో వచ్చి, పాస్టర్ గారు అక్కడ పేషెంట్ ఉన్నారండి, నొప్పి వచ్చేస్తుంది బాగా, ప్రే చేద్దరు కానీ రండి అని చెప్పి తీసుకెళ్ళారంట. అప్పటికి అర్ధరాత్రి అయింది. కాలు కడుకుడిగా అమ్మగారు నీళ్ళు ఇచ్చేసరికి ఎవరో వచ్చారట. మరి పాస్టర్ గారు తప్పదు కదా, వర్షమైనా ఏదైనా సరే మన వరకు ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తారు. తీరా వెళ్ళిన వ్యక్తి ఎంత సమయమైనా రాలేదు, తెల్లారిపోయింది. రాలేదని చెప్పేసి మొత్తం మీద అంతా విశ్వాసులు అందరినీ తెలుసుకుంటే ఎక్కడ లేదు. అందరు కలిపి పోలీస్ స్టేషన్కి వెళ్తే చివరికి హైదరాబాద్ మూసీ నదిలో ఒక మాంసం మూట దొరికిందంట. మాంసం గోను సంచి. ఈ కాలర్కి ఎక్కడైతే మనం షర్ట్ కుట్టించుకుంటామో లేబుల్ ఉంటుంది, ఆ టైలర్స్ యొక్క లేబుల్ ఉంటుంది కాలర్కి. ఆ మాంసం మూట ఓపెన్ చేసి చూస్తే మాంసం ముక్కలు ఉన్నాయంట. అందులో మొక్కకి ఈ షర్ట్ దానికి లేబుల్ ఉందంట అందులో. అంటే అతను ఏం చేశారంటే ముక్కలుగా నరికేశారు. ఇది ఓఫ్రీ గారు చెప్పారు కేంద్ర సంఘంలో మేము ఉన్నప్పుడు హైదరాబాద్లో. అలా చాలా మందిని చంపేశారు. మనకి వెలుకొచ్చినాయి, కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదంతే. అయినా ఇప్పుడు అందుబాటులో సోషల్ మీడియాలో ఉంది కాబట్టి సర్వసాధారణంగా ప్రతిదీ మనకు కనబడుతుంది. అవి లేనప్పుడు ఎన్ని జరిగాయో బయట. ఇది పరిస్థితి. అంటే క్రైస్తవ లక్షణాలు, క్రైస్తవ జీవితంలో సంఘానికి కొన్ని నియమాలు ఇచ్చాడు దేవుడు. అపోస్తులైన పౌలు గారు ఏంటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చెప్పారు. చదవండి త్వరగా. 1 తిమోతి 3:15. దేవుని మందిరములో జీవము కలిగిన దేవుని సంఘములో ఆమేన్ హల్లెలూయా. జీవము గల సంఘం ఎలాంటిదంట? జీవము సంఘం. అంటే లోకంలో నిజీవితో రకరకాల బాధతో నలిగిపోయిన జీవితాలతో నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి మనము దేవుని మందిరంలో దేవుని సంఘంలోనికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి జీవము మనలోనికి వస్తుందంట. ఒక స్పృహ కలిగిస్తుంది అన్నమాట మనకి. ప్రభు నేనున్నాననే ఒక ధైర్యాన్ని మనకు కలిగేలాగా చేస్తాడు. అక్కడంటే ఎలా ఉండాలంటే జనులు ఎలా ఉండవాలనో తెలియవాలని అంటున్నాడు లేఖనం. హల్లెలూయా. ఒక మాట చెప్పండి, అంటే సమర్పించుకున్న వాళ్ళందరూ నాకు ఇష్టం లేక నచ్చలేక కాదు, సమర్పించుకుంటే సంతోషం, మంచిది. ముస్లిం స్త్రీలా సమర్పించేసుకుంటే ఇంకా మంచిది. హల్లెలూయా. నేను వాళ్ళు బాగా ఇష్టపడతాను. హిందూ స్త్రీలు, క్రైస్తవ స్త్రీల కంటే ముస్లిం స్త్రీలు చాలా ఇష్టపడతాను నేను. ఎందుకంటే చక్కగా మొత్తానికి వాళ్ళ మీద ఏ అటాక్ జరిగినంత మొత్తం టోటల్ బాడీ అంతా కప్పబడి ఉంటుంది. హల్లెలూయా. అలాంటి సమర్పణ చేసుకొని అందరు కావాలితే మొత్తం అన్నీ తీసేసుకొని ఇది తీసేసుకొని సమాజం చూస్తుంటే మొన్న ఒకసారి ఒక చోట వెళ్తే అలా ఆయన బాగానే ఉంటాడు కదా, ఎప్పుడు చచ్చిపోయాడు అన్నాడు నన్ను. నిజమే, చాలా చోట్ల, ఒక చోట్ల కాదు బోల్డ్ చోట్ల అలాంటి పరిస్థితి ఏర్పడింది. తెలిసిన వాళ్ళు అన్యులాలు ఉంటే అలా ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఏమైంది, ఎవరైనా నేనంటే పలానా ఆయన చచ్చిపోవడం ఏంటి, ఎవరు చెప్పారు నీకంటే, మరి ఆయన ఏంటంటే ఈ పరిస్థితి చాలా కాలంగా జరుగుతుంది. నిజంగా ఆలోచించండి. ఇప్పుడు చాలా మంది మేము అన్ని తీసేసాం, ఈ అన్ని తీసేయడం వాళ్ళు ఇగో నన్ను చూసి ఎంతమంది మారారు, ఎంతమంది బాప్తిజం పొందారని ఎంతమంది చూపెడతారండి ఈరోజు? చూపెడతారా?
ఫస్ట్ నోరే తగ్గలేదు, నోరే మారలేదు, ఇంకా ప్రవర్తనే మారలేదు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆ క్రియలు, ఆ స్వభావం, ఆ మనసు, ఆ సాత్వికము పక్కన వారు ఇంకా చూడలేదు. ఎన్ని తీసేసుకుంటే ఎవరు మారతారండి? ఈరోజు భారతదేశ క్రైస్తవ సంఘానికి నష్టం చేసేది క్రైస్తవులే. ఎందుకంటే వీళ్ళు సులువుగా క్రైస్తవులైపోయారు కాబట్టి. హల్లెలూయా. క్రీస్తు దగ్గరకు రావడము ఎంత కష్టమో, క్రీస్తు దగ్గరకు రావడానికి నీ జీవితంలో ఎంత భయంకరమైన పెను తుఫాను ఏర్పడ్డాయో అది ఎరిగినటువంటి వారు అసలైనటువంటి శిష్యులు క్రైస్తవులుగా మారతారన్నమాట. హల్లెలూయా. సులభముగా క్రైస్తవులైపోయి బాప్తిజం పొందేసినటువంటి వ్యక్తులు సమాజానికి, సంఘానికి ప్రమాదంగానే ఉంటారండి. హల్లెలూయా. నిజమే. ఎందుకంటే క్రీస్తు యొక్క జీవం, ప్రభు రక్తంలో పారపములు పొందుతున్నాం మనం. 6 ఆశీర్వాదాలు ఉన్నాయి అందులో. ఎన్ని? 6 ఆశీర్వాదాలు ఉన్నాయి. మన అగాప వాళ్ళకి మళ్ళీ 6 ఆశీర్వాదాలు 1, 2 అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు రాత్రి భోజన రహస్యంలో ఓఫరయ్య గారు చెప్పారు. ప్రతి వారంలోనూ మన మొదటి సందేశం కూడా బల కొరకే వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనకు అవకాశాలు లేదు కాబట్టి ఒకటే సందేశంతో మనం వెళ్తున్నాం కాబట్టి సో మొత్తానికి 2 కలిసి వస్తుంది అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుని జీవం వస్తుంది మనలో. మనకి లేని సామర్థ్యం, మనకి లేని శక్తి, మనకి లేని విశ్వాసం, మనకి లేని నిరీక్షణ, ఇవన్నీ కూడా ప్రభు రక్తంలో పాలుపొమ్ములు పొందుతున్నప్పుడు ఆ సామర్థ్యము, ఆ అభిషేకము, ఆ వివేకము, ఆ జ్ఞానము, ఆ కృప దేవుడు మనకి ఈ రక్తమాంశాల ద్వారా మనకు కలుగు చేస్తున్నాడు. వాటిని బట్టి మనం మళ్ళా ముందుకు సాగడానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా. కనుక ఈరోజు భక్తి జీవితంలో తెగింపు లేదు. ఎవరైనా కోపం ఇచ్చుకొని గొడవ పెట్టుకొని ఏంటి వెళ్ళిపోతున్న వారిని చూసానుకో, అర్ధరాత్రి కుక్కలు మరుగుతున్నాయి, దెయ్యాలు తిరుగుతాయంట అన్ని తెలిసినా కానీ ఆ చీకట్లోనే ఎంత తెగించి వెళ్ళిపోతారు. అవునా కదా? కొంతమంది చనిపోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఎంత తెగించి వెళ్ళిపోతారు. మామూలుగా నీళ్ళు అంటేనే భయం, అటువంటిది నీటిలో దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు తెగించే కదా పని చేశారు వాళ్ళు, తెగించే కదా వెళ్ళిపోతున్నారు. అంటే చూడండి, హానికరమైనటువంటి దానికి, నష్టము కలిగించేటువంటి దానికి డాక్టర్ గారు చెప్పారు, నువ్వు అసలు తాగితే బ్రతకవి, ఇంకా ఆల్రెడీ అవయవాలన్నీ పాడైపోయినవి, నువ్వు తాగకూడదు అని ఇంట్లో భార్య అన్ని అప్పులు చేసి మొత్తానికి భర్తకి ఆరోగ్యం బాగు చేసి చాలా అల్లారు ముద్దుగా పసిపిల్లలాగా పచ్చని చేయించు అన్ని సెట్ చేస్తే తెగించేసి వెళ్ళిపోయి తాగేసి వచ్చేస్తాడు. అవును కదా? నేను అదే చెప్తున్నాను. అంటే ఈ తెగింపులన్నీ కూడా హానికరమైనవి, నష్టము, వాళ్ళకి ప్రయోజనం కాదు. కానీ భక్తి జీవితంలో తెగింపు ఉండదు చూసావా, ఆ తెగింపు అనేకులకి ఆశీర్వాదం. హల్లెలూయా. నీకు గొప్ప బహుమానం అన్నమాట. ఒక తెగింపు చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. ఇది అందరికీ తెలిసినటువంటి వాక్యాన్ని చెప్తున్నాను, నేను మర్మాలు ఏం చెప్పట్లేదు. 18వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము. అది కొత్త బైబిల్ కనుక పేజీలు అంటిపోతున్నాయి. సారీ, 17వ అధ్యాయము 43వ వచనం త్వరగా చదవండి. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నేను కుక్కన దేవతల పేరుతో దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. గొలియాత్ అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలుకు సైన్యం అధిపతి అయినటువంటి దేవుడిని ఏం చేస్తున్నాడు? తిరస్కరించాడట, అవమానిస్తున్నాడట. కనుక దావీదు అతని మీదకు వస్తున్నాడట. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో కొలతలతో సహా రాయబడి ఉంది గొలియాతు కోసం. అతడు వాడే ఆయుధం యొక్క పొడుగు ఎంత ఉందో మొత్తం అతడి యొక్క ఆ సర్వాంగ కవచాల గురించి కూడా అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అటువంటి ఒక బలార్జుడి దగ్గరికి చాలా చిన్నవాడు అసలు యుద్ధం విషయంలో అనుభవే లేనటువంటి దావీదు అతనితో పోట్లాడడానికి వెళ్తున్నాడట. ఎందుకు అంటే దావీదు ముందు ఏం జరుగుతుంది అంటే
ఓ పక్క ఇశ్రాయేలు రాజుగా ఏర్పరచబడినటువంటి సౌలు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ శక్తి ముందు భయభ్రాంతులకు గురై బలహీనులైపోతున్నారు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్వేచ్ఛగా ఆరాధించలేకపోతున్నారు. వాడు భయపడుతున్నాడు, సవాల్ చేస్తున్నాడు. రండి మీరు దేవుని పేట వస్తారని నా మీదకి రండి, సవాల్ చేస్తా అని ఛాలెంజ్లు చేస్తున్నాడు. సౌలుతో సయ్యంతో అందరూ భయపడుతూ ఉన్నారు, దేవుణ్ణి మనసారా ఆరాధించలేకపోతున్నారు. ఈ స్థితిని చూసినటువంటి దావీదు, ఇంతమంది ప్రజలు బలహీనం అవడానికి వీడి కారణమా, వాడు నేను తేలిపోలి రోజని దేవుని పేరట బయలుదేరాడట ఆ బలవంతుడి దగ్గరకు. దీన్ని ఏమంటారండి? దీని ఏమంటారు? ఎవరన్నా చూసుకుని వెళ్ళాడు దావీదు. అందుకే దావీదు తన కీర్తనలో దేవుడు తనకి కొండ అంట, ఆశ్రయ దుర్గం అన్నాడు. దుర్గం అంటే ఎత్తైన కోట అని అర్థం. అందుకే ఐందత్తులో మామూలుగా దేవత దేవుడి పేరు పెడతారు కదా, అలాగా దుర్గం అంటే ఎత్తైనటువంటి కొండ, ఆశ్రయం, మనకి శత్రువుల దాడి నుండి కాపాడడానికి ఒక దుర్గముగా దేవుడు ఉన్నాడట. యెహోవా నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గం అంటాడు దావీదు కదా. హల్లెలూయా. సో అంటే దావీదుకున్న తెగింపు చూడండి. అప్పటి వరకు దావీదు ఎవరికి తెలియదు. దావీదు అప్పటి వరకు, ఇంకా చెప్పాలంటే తన ఇంట్లో వాళ్ళకి కూడా దావీదు విలువ తెలియదు, తన అన్నదమ్ములకి దావీదు విలువ తెలియదు. దావీదు ఎప్పుడైతే తెగించాడో చూడండి, కాబట్టి మీరు లేఖనాల్లో చూసుకుంటే, ఎప్పుడైతే దావీదు జీవితమును దేవుని నామమును గణపరచడానికి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక శక్తి ముందు తెగించి ముందడిగి వేశాడో, అప్పుడు దావీదు ప్రజలందరికీ పరిచయం అయ్యాడు. హల్లెలూయా. దావీదు అనేవాడు ఇశ్రాయేలులో ఒకడు ఉన్నాడని శత్రు సైన్యం ఒకటి చెప్పుకోవడం మొదలుపెట్టింది. సౌలు కోసం ఎవరు చెప్పుకున్నారు? ఎవరు చెప్పుకోలేదు సౌలు కోసం. సౌలు ఏమి తక్కువడే కాదు, అజానుభావుడు, బలవంతుడు సౌలు. అతని కోసం కూడా స్టార్టింగ్ లోనే చెప్పింది మొదటి సమూయేలు గ్రంథంలో. హల్లెలూయా. కానీ అటువంటి బలవంతుడు సైతము కూడా చాలా బలహీనమైపోయినటువంటి సమయంలో ఒక బలహీనమైనటువంటి దావీదు తెగించి ముందుకు వేసాడు అడుగు. హల్లెలూయా. ఏంటి ఒక మాట చెప్తున్నాను, తను అన్నాడు నీ మాంసం ఆకాశ పక్షులకే చేస్తానన్నాడు దావీదుని పట్టుకోండి. అంటే అంత బలవంతుడిగా తను ఉన్నాడు, అంత బలహీనుడిగా దావీదు ఉన్నాడు. ఒకటే, దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాం ఆ ప్రేమ మనలో దాచుకోవడం కాదు. తలాంతుల గదిలో ఒక మట్టిలో కప్పెట్టుకున్నట్లుగా మనం కప్పెట్టుకోకూడదు, దాన్ని వ్యక్తపరచుకోవాలి. మనం అది చూపించాలి మాట. సమయం వచ్చినప్పుడు ప్రతి దానిలో నుండి దేవుడు నువ్వు నేర్చుకున్నది, దేవుని ప్రేమను పొందుకున్నది, అది నీ విశ్వాసాన్ని నువ్వు బయటకు తీసుకురావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది చూపించే ప్రక్రియే భక్తి. హల్లెలూయా. భక్తి ద్వారానే చూపించగలం. అంటే లోకంలో ఉన్నవన్నీ కూడా భక్తి ద్వారానే బయటకు కనబడుతుంది. ఇప్పుడు ఫలానా డ్రెస్ వేశారు, మనం ఏమంటాం? ఫలానా భక్తులు వీళ్ళు, అవునా? ఈ ఫలానా డ్రెస్ వేశారు, ఫలానా భక్తులు అంటాం. అంటే చూడండి, అవన్నీ కూడా కోట్ చూపెడుతుంది. అలాగే కొన్ని బొట్లు చూపెడుతుండేసరికి ఇది ఫలానాది అని కోట్ చూపెడుతుంది. కాబట్టి నేను సమర్పణ కోసం చెప్పాను కదా, తప్పుగా అనుకోకండి. అంటే లోకం మీద నీకు ఆశ లేదు, నీకు ఇష్టం లేదు, నీకు అలా ఉండడం అనిపించింది, తీసే